హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వేదికగా గత ఆదివారం నిర్వహించిన భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో హుస్సేన్ సాగర్లో గల్లంతైన అజయ్ మృతదేహం మంగళవారం లభించగా ఇదే ఘటనలో గాయపడి చికిత్స పొందిన గణపతి అనే యువకుడు కూడా మృతి చెందాడు. మరణించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ గాంధీ హాస్పిటల్ వద్ద బీసీ సంఘాల నేతలు ఆందోళన చేశారు. నాగారంకు చెందిన అజయ్ హుస్సేన్ సాగర్ లో ఫైర్ యాక్సిడెంట్ లో మిస్ అయ్యాడని కుటుంబ సభ్యులు సోమవారం తెల్లవారుజామున లేక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోటు ప్రమాదం జరిగిన ప్రదేశం, ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందం, లేక్ పోలీసులు, లుంబిని పార్క్ బోటింగ్ సిబ్బంది మరోసారి గాలింపు చేపట్టగా మంగళవారం సాయంత్రం సంజీవయ్య పార్క్ వద్ద ఉన్న భారీ జాతీయ జెండా సమీపంలో మృతదేహం లభ్యమైంది. టాటా ఏస్ డ్రైవర్ గణపతి తూర్పుగోదావరి జిల్లా నుంచి బాణసంచా కాల్చే టీంతో కలిసి వచ్చాడు. ఆ సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. బాణసంచా కాల్చేందుకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. కానీ ఆదివారం రాత్రి హుస్సేన్ సాగర్ లో మహాహారతి కార్యక్రమంలో బాణసంచా కాల్చేందుకు పోలీసుల అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. లుంబిని పార్క్ మేనేజర్, బోటింగ్ ఇన్ఛార్జ్, ఇతర అధికారుల అనుమతితో బోటులు బాణసంచా కాల్చేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. సాగర్ బోటింగ్ లో మంటలు రావడంతో యువకుడు గల్లంతైన నేపథ్యంలో 2 రోజులు బోటింగ్ నిలిపివేశారు. బోటు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు హుస్సేన్ సాగర్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో గణపతి, అజయ్ అనే 2 యువకులు చనిపోయారనే విషయం తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. ఈ 2 కుటుంబాలకు ఎవరూ తీర్చలేని లోటు. ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నా అన్నారు. అయితే భారతమాత ఫౌండేషన్ ద్వారా ఈ 2 కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హుస్సేన్ సాగర్ లో బోటింగ్ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రమాదంపై స్పందించిన భారతమాత ఫౌండేషన్ నిర్వాహకులు మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.